హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము ఉల్సన్కి కేటీఎక్స్లో వెళ్తున్నాము. లెట్స్ గో. కేటీఎక్స్లో మనకి మంచిగా ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా బాగా ఉంటుంది. దేగు నుండి మనకి కేటీఎస్లో 2 hours పడుతుంది. అండ్ ఉల్సన్ వచ్చేసాము. ఇక్కడ దేవాంగం పార్క్కి వచ్చాము. సీ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ మీకు ఒక సస్పెన్షనల్ బ్రిడ్జ్ చూపిపోతున్నాను. సీ పార్క్ ఎలా ఉందో చూడండి. కిడ్స్ గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ సీ ద బ్రిడ్జ్, బ్యూటిఫుల్ బ్రిడ్జ్. వ్యూస్ చాలా బాగుంది. బ్రిడ్జ్ మీద నడవడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనము ఒక రాక్ బ్రిడ్జ్కి వచ్చేసాము. ఇది ఒక నేచురల్ వండర్. వాటర్ మీద యునిక్గా అనిపిస్తుంది మనకు. సరౌండింగ్ చూడండి ఎంత. ఇక్కడ మనకు లైట్ హౌస్ కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ మనం ఇల్సన్ బీచ్కి వచ్చాము. ఇక్కడ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు బీచ్ పక్కన. బీచ్ చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా. కొంచెం వెదర్ వర్షం వచ్చేలాగా ఆ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి బీచ్ చాలా ఇష్టము. సో మేము బీచ్కి అందుకే వచ్చాము సమ్మర్లో. అండ్ చూడండి కిడ్స్ ఎంత మంచిగా ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. అక్కడి నుంచి మేము నెక్స్ట్ పెబల్ బీచ్కి వచ్చేసాము. పెబల్ బీచ్లో చూడండి మొత్తం రాక్తో ఫుల్ రాక్స్. మా కిడ్స్ అయితే రాక్స్ కొన్ని బ్యాగ్లో వేసుకొని వచ్చారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ నైట్ కూడా స్టే చేస్తున్నారు చాలామంది టెంట్లు వేసుకొని. సి లుక్ ఎట్ దట్ పెబల్. మోనో రైల్ ఉండే ప్లేస్కి వచ్చేసాము. సీ అండి హైడ్రేనియా ఫ్లవర్స్ అండ్ మోనో రైల్ స్పాట్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేల్ మ్యూజియం ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్కడ ప్లేస్ అనేసి. మేము ఇక్కడ వేల్ మ్యూజియంకి వచ్చేసాము. సీ లుక్ ఎట్ దట్. అండ్ లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ మనకు 3D లైట్స్ వేసి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనము లోపలికి ఎంట్రన్స్ లోపలంతా మన వేల్స్కి సంబంధించిన లైక్ స్కల్ప్చర్స్ కానివ్వండి, మొత్తం అన్నీ. ఇది షిప్ చూడండి, క్రూయిజ్ ఎంత బాగుందో. చిన్న మోడల్ అది. ఇక్కడ నుంచి మనము తర్వాత వాటి యొక్క అస్థిపంజరాలు అవన్నీ కిడ్స్కి బాగా ఎంజాయ్మెంట్గా ఉంది. ఇక్కడ వేల్ నుంచి మనకు ఏమేమి ఫుడ్ వస్తుంది అదంతా ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత క్రయాన్స్ వస్తాయి, కలర్స్ వస్తాయి, కొన్ని పర్ఫ్యూమ్స్, ఫుడ్ వస్తుంది, కొన్ని బ్యాటరీస్ కూడా తయారు చేస్తున్నారు, చాక్ పీసెస్, అస్థిపంజరాలు. చూడండి ఎంత బాగుందో. పెద్ద వేల్ అస్థిపంజరం అండి ఇది. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక్కసారిగా థ్రిల్ అయ్యారు మా పిల్లలు అది చూసేసి.
ఇక్కడ 3D లైట్స్తో వేలు, ఆల్ ఫిషెస్ అన్నీ పిక్చర్స్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. మంచి రియల్ వేల్స్ చూడడానికి వచ్చేసాము. కిడ్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫిషెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడ నుంచి హైడ్రేనియా మోనోరైల్ పార్క్కి వచ్చేసాము. మోనోరైల్స్. ఇప్పుడు మనం ఇక్కడ మోనోరైల్ ఎక్కడానికి వెళ్తున్నాము. కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు మా కిడ్స్. మోనోరైల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫస్ట్. ఒక 7-8 మెంబర్స్ వరకు లోపల కూర్చోడానికి వీలు ఉంటుంది. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ అంతా మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. బీచ్, పోర్ట్ అంతా మనకు బాగా కనిపిస్తుంది. మా కిడ్స్కి బాగా నచ్చింది ఆ ప్లేస్. సో అక్కడి నుంచి మనము కొరియన్ ట్రెడిషనల్ విలేజ్కి వచ్చేసాము. ఇది కొంచెం ఓల్డ్ విలేజ్. అంటే పాతకాలంలో కొరియన్స్ ఎలా చదివారు, అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమేమి స్నాక్స్ ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, అదంతా ఒక విలేజ్ లాగా క్రియేట్ చేశారు. సో చాలా బాగుంది. మేము ఒక కొత్త ఓల్డ్ కొరియన్ విలేజ్ని ఎంజాయ్ చేస్తాము. ఇది మనకి చెరుకు రసం పిండుకునేలా ఉంది. కొరియాలో నోరేబాంగ్ అంటారండి. ఇది నోరేబాంగ్ అంటే సింగింగ్ ప్లేస్ అన్నమాట. మనం వెళ్ళి ఓన్గా పాడొచ్చు, డ్యాన్స్ వేసుకోవచ్చు. ప్లేస్ చాలా బాగుంటుంది. సో అది కూడా విలేజ్లో ఒకటి క్రియేట్ చేశారు. సో ఎంజాయ్ చేసాము అది కూడా. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ కేటీఎక్స్ పట్టుకొని వచ్చేసాము. బాయ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.